కూలర్ పెట్టకపోతే ఒక పుంజి చచ్చిపోయింది, అందుకే ఇప్పుడు కూలర్ పెడుతున్నాం. సడన్నారా హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కూలర్ రిపేర్ చేస్తున్నాం. ఇది మొత్తం పాడైపోయింది. నేను ఎడిట్ చెప్తే అడిగి చూపించాలరా. ఈ కూలర్ అయితే మొత్తం పాడైపోయింది. ఇది ఎట్లా ఇంతకైతే పని చేస్తలే అని దీనిలో కొంచెం అంత గడ్డి పెట్టి దీన్ని కూలకెడదాం. ఇవి కోళ్ళకు పెట్టబోయిన కోళ్ళకి పెట్టిన కారం ఏంటంటే కోళ్ళకి పెట్టబోయిన కాలం వల్ల ఎండ కొట్టి ఒక కోడి పుంజి చనిపోయింది, ఆ కోడి కూడా చనిపోయింది, అందుకే కూల పెడుతున్నాం. ఒకటే చచ్చిపోయిందా? రెండు, ఇప్పుడు మళ్ళీ ఇట్లే వదిలేస్తే మళ్ళీ కోడి అన్ని చచ్చిపోతాయి, అందుకే అట్లా కాకుండా మేము కూలర్ రిపేర్ చేస్తున్నాం. కూలర్ రిపేర్ చేసి కోళ్ళకి అయితే పెడతాం. ఇప్పుడు సొంతకు ఫోన్ వచ్చింది. ఓకే స్టాప్ మీరా అన్నూరు ఎక్కను లేవడరా సైజ్ చిన్నగా 0.5 కరెక్టేనా? కడియచ్చు మేము. ఈ కూలర్ రెక్క అయితే పెడుతున్నాం. ఇప్పుడు రెక్క మొత్తం విరిగిపోయింది. ఇక స్క్రూ పెట్టి టైట్ అయితే చేస్తున్నాం. ఓకే సక్సెస్. ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న ఏం చేద్దాం ఇప్పుడు? మోటార్ పెట్టాలి. కానీ ఇప్పుడు ఉన్న పలంగా ఈ గడ్డి అంతా రాలిపోయింది. గడ్డి పెట్టాలి, మళ్ళీ దీనికి మోటార్ అన్ని ఫీడ్ చేయాలి. కూడా ఖరాబ్ అయిపోయింది. దీని ప్లేస్ ఒక 2-3 కట్టెలు పెట్టి దీనిలో ఇప్పుడు గడ్డికి మళ్ళీ పైసలు అయితే కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం చీప్ గా వరి గడ్డి పెడదాం ఇలా. ఓకేనా? దీని కింద నీళ్ళు పోసేది లేదు కానీ మన బడ్జెట్ లో వరి గడ్డి దీని కింద నీళ్ళు పోసేది లేదు కానీ మామ, దీని కింద నీళ్ళు పోసేలేదు కదా. మరి కోళ్ళకి చల్ల రావాలంటే నీళ్ళు ఉండాలిగా కింద. అది కూడా ఎట్లా సెట్ చేద్దాం మనం? సెట్ చేయాలి ఏదో రకంగా. ఏం చేద్దాం ఇప్పుడు ఇట్లా పెట్టినా ఒక కోళ్ళకు వేడొస్తుంది, మళ్ళా దీని కింద ఏమైనా పెట్టి నీళ్ళు పోయాలి, వాటర్ వస్తాయి. తాత తెచ్చినప్పుడల్లా నువ్వు ఫీడ్ బాగానే ఉంది. దిట్ సైడ్ కొంచెం పెట్టాలి. నువ్వు ఎందుకు ఫీడ్ చేస్తున్నావు అంటే తాత తెచ్చినప్పుడల్లా ఇరగొడుతుండు. ఓకే గడ్డి తీసుకురా చిన్న. పక్కపండి ఎండగడ్డి ఉందా? అక్కడ పోయి ఈ పెంటల కదా ఈ పర్ర పక్క పంట ఉందా? ఈ మామిడి చెట్ల కట్టలేదు చిన్న కొంచెం గడ్డి గింత అంటే సరిపోతుంది. ఇలా పెట్టి అంత వైలు కట్టేద్దాం. గీడలేదు ఈ పర్ర పక్క పంట కింద ఇట్లా వర్షం లేదా? పోరు ఇద్దరు కలిసి పోరి. వీడియో బంద్ చేయరు, అడిగేలా చాలా పెట్టు గడ్డి వెళ్ళేటప్పుడు. తీసుకోబోతున్నాం. ఇప్పుడైతే కూలర్ పెడతాం చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా షెడ్ చూడండి ఫ్రెండ్స్. ఇగో అదో కింద పెడతాం, కింద అడిగిరా పక్కన పెట్టు. ఇగో మేమైతే ఇప్పుడు దీనికోసం అయితే గడ్డి మళ్ళీ కొనుక్కొస్తాము. పారేసాపు మేమైతే ఇగో ఈ వరిగడ్డి ఉందా, ఈ వరిగడ్డితోనే ఇప్పుడు వరిగడ్డ అలా పెట్టి త్రీ దీనిలో పెట్టి చేస్తాం. దీనికి సపోర్ట్ గా అంటే మన బడ్జెట్ ఒక జాలి, ఇది ఈ జాలి సేమ్ దీని సైడ్స్ కట్ చేసి పెడతాం. ఇప్పుడైతే చూడండి కట్ చేయి, కట్ చేయరా చిన్నది పట్టుకో. దమ్మం లేవా? అరే ఎంత కట్ చేస్తావు? సైజ్ చేసినావు అరా నువ్వు? సైజ్ ఎంత ఉన్నది మరి ఇక్కడ పట్టుకురా కదా ఫస్ట్ దీన్ని. ఈ సైజులో సరిపోతుంది. ఇప్పుడైతే ఈ సైజులో కడిగేస్తున్నాం, జాలి పెడుతున్నాం. కింద కింద మంచిగా కింద కనబడతాడు. ఇది సరిపోద్దా? పెట్టి చూద్దాం. సరిపోతుంది. ఫస్ట్ ఇది గడ్డి మంచి చెప్తున్నా చిన్న కూస్తాయి మెల్లగా కూర్చోకుండా తీయాలి. ఓకే సేఫ్టీ ఫస్ట్. ఇప్పుడైతే మనం గడ్డి పెట్టాలి అంతే. ఓకే గడ్డి పెట్టి ఇది పెడితే అయిపోద్ది. తెరా గడ్డి కొంచెం అంతా
హెడ్ పెట్టు. ఇంకొంచెం కావాలరా గడ్డి. ఈ మోటార్ ఒకటి ఊసిపోయింది. దీన్ని కొంచెం ఇంకొంచెం గడ్డి కావాలి అన్నిటి కట్టాను. సరిపోతుంది, అన్నిటికీ అవసరం లేదు. అవసరం లేదు అది. ఇచ్చిన ఇన్నే పెట్టిన దీనికి పెట్టేసినా కానీ చిన్న ఎట్రా గిడి ఉంది అంటే ఇట్లుందా, ఇట్లా పొడుగు స్ట్రేట్ ఇట్లా పట్టుకొని స్ట్రేట్ అయితే వాటర్ అంటే కిందికి వస్తాయి చల్లకోకుండా. చక్కగా పెట్టాలి, జాలి పెట్టాలి. అది తీసుకురాపోయాలి. బాగానే అవుతుంది కదా. కొంచెం వైర్ తీసుకురాపోరా. వైర్ రా నువ్వు జాలి పెడతాను, వీడియో ఎక్కడ తీస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థమైతే. ఇగో ఇట్లా గడ్డంతా ఇట్లా సెటప్ చేసినాం. ఇంకొంచెం ఇంకొంచెం కడి అవసరం లేదు. ఇగో ఇప్పుడు దీంట్లో కూడా గడ్డి పెడతాం. వైర్లు ఎడ పెట్టాలి మరి? వైర్లు సపోర్ట్ కట్టడానికి, ఈ జాలి కట్టడానికి వైర్లు కావాలి. అలా అట్లా ఎక్కడున్నాయి వైర్లు? ఎక్కడో ఒకటి దాంట్లో ఎంకలాడతారా కదా ఒకటి. జాలి పెట్టినప్పుడు జాలి ఇట్లా ఈ కింద పడకుండా జాలి అయితే ఇట్లా పెడుతున్నాం. ఇట్లా జాలి పెట్టేసి ఓకే రైట్ సెటప్. ఓకే ఇట్లా పెట్టి దీనికి వైర్లు కట్టాలి. ఎలా కూడా ఒకటి ఓకే ఇట్లా 2 ముక్కలు చేసి అంతే కదా. ఏం చేస్తున్నావు? అరే అవసరం లేదు, ఆల్రెడీ తెచ్చిండు. లోపల కూడా ఒకటి కట్టాలి ఫైనల్. అందుతుందా వైరు? అసలేదా ఇది ఒక్కటే అవుతారు. సరిపోతుంది తిరిగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ జాలి పెట్టి ఈ విధంగా సెటప్ అయితే చేసినాం. ఇప్పుడు ఒక సైడ్ బాగానే ఉంది కదా, దీన్ని ఉంచుతాం, సెట్ చేస్తాం. ఇట్లా మళ్ళీ కొత్తగా చేసుడు ఏం లేదు. ఇది ఒక సైడ్ లక్కి దీనికి మ్యూజిక్ మంచిగా లేదు కదా చూడు. ఓకే దాన్ని మొత్తం తీయకుండా పైన దిక్కు పెడదాం. దాన్ని తీయకుండా ఉండదు మళ్ళీ గంతే గడ్డి పెడితే అయిపోతుంది. ఇట్లా ఇటుకి చూసి ఇప్పుడు ఎట్లా ఇంతకుముందు ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా సూపర్ ఉందా? సరిపోతుంది ఏం కాదు మన కోళ్ళ కోసం. గడ్డి ఏం చేయాలంటే ఒక అందుకే జాలు తీసి వాటర్ దీనికి ఫస్ట్ అయితే నడుస్తుందో చూడాలి. ఇవన్నీ చేసిన దర్శనం అవుతుంది మరి. చలో గడ్డి చలో సెట్ అయిపోయింది. వైర్ కట్టాలన్నారా? ఇక్కడ కొద్ది గట్టి ఇంకో అటు సైడ్ నుంచి లోపల కానీ పై నుంచి వచ్చింది వైరు ఇది కానీ నాది. ఓకే రైట్ జాలకైతే కట్టేద్దాం. నా పని చేస్తాను. ఓకే ఇప్పుడైతే మన ఈ కూలర్ ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నాకు కొన్ని పని చెప్పాను, నేను చేస్తా. నువ్వేం పని చేస్తావు? ఇప్పుడు నడుతుందా లేదు అసలు? ఇది డౌట్ ఏంటంటే మెయిన్ డౌట్ ఇదే ఉంది అసలు కదా మనకు. అసలు నడుతుందా? వైర్ అటాచ్ చేయాలి. ఓకే ఒక ప్లగ్ బాక్స్ తీసుకురా వచ్చిన. ప్లగ్ బాక్స్ ఎక్కడ ఉంది? వీడియో ఆపరా. ఇప్పుడు ఒక గంట తర్వాత పని అంతా అయిపోయింది. గంట సేపు ఎండల కష్టపడిన తర్వాత ఈ గడ్డి పెట్టినాం, జాలి పెట్టినాం, ఇక వైర్ కనెక్షన్ కొట్టినాం. మరి ఫైనల్గా కూలర్ నడుపుతూ నడవదు, భయం అయితే ఎత్తుంది. నడవకపోతే కదా గంట సేపే
చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది కదా. నువ్వు అలా వెళ్ళి కూలర్లో కూర్చుంటావా? మరి ఎందుకు అక్కడ ఏం చేస్తావు? దూరం ఉండదు చాకా రిపేర్ చేసినా మస్తు ఎండ ఘోరం కుడుతుంది. కొన్ని నీళ్ళు అయితే తాగుతున్నాయి ఎనర్జీ కోసం. ఇక చూద్దాం చిన్ను. ఓకే ఫ్రెండ్స్, ఈ కూలర్ అయితే ఇప్పటి నుంచి అక్క రిపేర్ చేసినాం. దీనికి సైడ్లకు అయితే ఇలా వరిగడ్డ అయితే పెట్టినాం. ఇటుగో ఈ జాలి పెట్టిన కూడా వరిగడ్డ పెట్టినాం. ఈ కూలర్ అయితే దగ్గర 1 year అయితే నడవక. ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేస్తాం. ఒక అర్ధగంట చెప్పితే దాకా కష్టపడి రిపేర్ అయితే చేసినాం. ఓకే చిన్ను, నడుస్తాను కదా? మంచి ఎగ్జైటింగ్ ఉందా? వెయిటింగా? ఓకే, ఎదురు నడతలేదు. స్విచ్ ఆన్ చేయాలి. ఓకే, సక్సెస్ సక్సెస్. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుపోయి కాలేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు వీడియో కూడా చూస్తాం. నేను పట్టుకుంటా, వానికి ఆగది. నేను పట్టుకుంటా ఒక్కనే కానీ అట్లా పట్టుకో. ఇది చెల్లకైతే పట్టుకోబోతున్నాం. నువ్వు రేట్లో పట్టుకోరా, నేను పట్టుకొస్తా. ఆయనకు అయ్యే కూడా చెప్పిండ్రా టెన్షన్ ఏం పడకు. ఓకే, డోర్ తీయద్దా మళ్ళీ? పోయి డోర్ తీయగా ఫస్ట్. తీ డోరు, ఈ డోర్ తీ. ఆట ఎండ కొడుతుంది. ఎండ కొడుతుంది పాపం. కోళ్ళ కోసం గింతగానం చేసినాం మనం. మళ్ళీ వృధా కావద్దు అది. ఎండ కొడుతుంది. ఫోన్ కలిపిస్తే ఎండ కాదు, బాగా ఉంచదు. ఓకే, ఇలా తీసుకొచ్చి పెట్టినాం. మన కోళ్ళ నుంచి రా, ఎండకి ఎట్లా ఓ అంటున్నాం. ఇలా మన కోళ్ళు అయితే ఎండకు ఇట్లా నోరు వేసి ఓ నడుతున్నాయి. ఇగో ఇంట్లో గుడ్లు వదిలేసినాం. ఇవి కూడా కొడుతున్నాయి. గుడ్లు ఇక్కడైతే గుడ్లు కనిపిస్తున్నాయి. ఇగో డబ్బా అయితే పెడుతున్నాం. ఇక ఇట్లా రా, దీన్ని అవుతుంది అది. ఓకే, మంచిదా? అయ్యే అట్లా వీటికైనా పెట్టాలి, మంచిగా వస్తుంది. కానీ వస్తుందా గాలి ఎక్కడ దాకా మళ్ళీ మనకి? సరే, నువ్వు వెనకది కొంచెం వీడియో దగ్గర మేము ఉన్నాం. దగ్గరికి వచ్చి గడ వెనుకోతారా? మళ్ళీ ఆడ పెడితే మాట్లాడతావా? మా కెమెరా మ్యాన్ అంతా బోల్ కరెక్ట్ లేరు. ఏం చేద్దాం మరి? ఇది పట్టుకో, వైర్ పట్టుకో. ఆగుతుంది ఏమన్నా కానీ ఇప్పుడు ఆగరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటర్ పోయాలి కదా. అట్లా హైట్ బాగా అవుతుంది కావచ్చురా. ఒకటి తీసేద్దాం లేకపోతే దీనిలోకి వెళ్ళి తీసే ఒకటి. ఇంకొకటి హైట్ అవుతుంది రా. కింద పడుకుంటాయి కదా కోళ్ళని. సరే లక్కీ, 1 more తీసి. ఓకేనా? బండి ఓకేనా? అలా వద్దాం, 2-3 బకెట్లు పోసి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. నువ్వు ఒక జగ్గు తీసుకొచ్చుకొని నువ్వు పోయి కదా. గా జగ్గు కాదు, ఓకే ఆఫ్ చేయరా.
హాయ్ ఫ్రెండ్స్, ఇక మన కూలర్ సెటప్ అయితే కోళ్ళ కోసం రెడీ చేసాం కదా. ఇదైతే అయిపోయింది. ఈ ఘోరంగా చెమటలు అయితే వచ్చినాయి. ఇక మన కోళ్ళకైతే ఉంచా, కోళ్ళని ఉంచరా. ఇప్పుడైతే కూలర్ స్టార్ట్ చేస్తున్నాం. దగ్గర సక్సెస్ఫుల్గా మంచిగా నడవాలని మొక్కు దేవునికి. అంత 2 గంటలు శ్రమించిన తర్వాత ఈ కూలర్ అయితే రెడీ చేసిన కోళ్ళ కోసం. ఈ జాలి ఎందుకోసం పెట్టినామంటే ఈ కోళ్ళు నైట్ దీని వండుకొని రెట్టలు అవుతాయి. అందుకే దీని ఒక పర్ర ఎత్తాం. దీనిలో అయితే రెట్టలు లేకుండా ఉంటాయని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఏ సక్సెస్.